ప్రైజ్ లార్డ్. ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో, శుభప్రద నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన అమూల్యమైన సజ్జమైన రెక్కల చాటున మనల్ని అందరినీ భద్రపరిచినందుకు దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా మనల్ని దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపలో మరొకసారి మీ ముందుకు దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దిన ధ్యానము కొరకు యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు రాజైన తానును ఆయన మంత్రులకును ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు అనేటువంటి మాటని ఇక్కడ మనము చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ధ్యానాంశము చల్లార్చుకొనుట. దేవుని కోపము లేదా మనుషుల కోపము దేనివల్ల చల్లార్చబడుతుంది అని చూస్తే పశ్చాత్తాపం వల్ల చల్లార్చబడుతుందంట. మరి యోనా గ్రంథం మనకి తెలుసు, మొదటి అధ్యాయంలో 1-2 వచనాల్లో చూస్తే, అమిత్తయి కుమారుడైన యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిందంట. ఏమని సెలవిచ్చిందంటే, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైంది, నీవు లేచి వెళ్ళి ఆ మహాపట్టణాన్ని దాని దుర్గతికి కలుగునని చెప్పు అని చెబితే, యోనా అక్కడికి వెళ్ళడానికి భయపడిపోయాడు. ఎందుకంటే అక్కడికి వెళితే ఒకవేళ తనను కానీ చంపేస్తారేమో, అంటే అంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నటువంటి ప్రజలు నినివే ప్రజలు. తర్వాత మరి ఆ నినివేకి వెళ్ళడం మానేసి తర్షీషుకు పోయే వాడెక్కడం, ప్రమాదం జరగడం ఇవన్నీ తెలుసు. తర్వాత ఒక మత్స్యం ఆయన మింగేయడం, మరలా మత్స్యం కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేయడం, ఆ నినివే ఒడ్డుని ఆయన విడిచిపెట్టడం. తర్వాత యోనా ఈ ప్రకటన చేస్తాడు. ఏమని ప్రకటన చేస్తాడు? ఇక 40 దినాలకు నినివే పట్టణం నాశనం అవుతుందని ప్రకటన చేసినప్పుడు వాళ్ళంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో వారి హృదయాలను కుమ్మరించినప్పుడు, అదే దేవుడు అంటున్నాడు కదా, 4వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను కలిగిన నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అంటున్నాడు. ఒకప్పుడేమో అదే పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పిన దేవాతి దేవుడు మరలా తన కోపాగ్ని చల్లార్చుకొని ఆయనే పశ్చాత్తాపం ఏమంటున్నాడు, 120,000 మంది విషయంలో, కుడి ఎడమ ఎరగని జనం విషయంలో నేను విచారించొద్దా అంటూ ఉన్నాడు. మరి మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అక్కడ ఒక మాట అంటాడు, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది అంటాడు. మృదువైన మాట అంటే మన మాట ఎలాగుండాలి అనేది మనం అక్కడ చూస్తే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అంటే ఆ మాట వల్ల ఆ కోపము లేదా క్రోధము చల్లారిపోతుంది అని మనం చూస్తాం. ఉదాహరణకు మొదటి సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయము, మరి అక్కడ మనకు తెలుసు, నాబాల్ అనే వ్యక్తి గొర్రెలను కాపాడుతున్నటువంటి మరి ఆ దావీదు వాళ్ళకి ఆహారం పంపించమని చెప్పినప్పుడు, యెష్షయి కుమారుడు ఎవరు, దావీదు ఎవడు, నా ఆహారాన్ని నా డబ్బుని అతని కొరకు ఖర్చు పెట్టడం ఏంటి అని చెప్పేసి తను వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఈ విషయము నాబాలు భార్య అయిన అబీగైలుకి తెలిసి, అబీగైలు మరి 23వ వచనం నుండి 25వ వచనాల వరకు కూడా చూస్తే, అక్కడ ఆ నాబాలు భార్య అయినటువంటి అబీగైలు
మరి తనను చంపడానికి లేకపోతే తన నిర్మూలన చేయడానికి బయలుదేరినటువంటి ఆ యొక్క దావీదుకు ఎదురు వెళ్ళిపోయి ఆమె సాష్టాంగపడి, అయ్యా నా దాసురాలనే, నా తప్పు క్షమించు, నా భర్త అతని పేరు నాబాలు, అతను లక్ష్య పెట్టొద్దు, అతని పేరే అతని గుణాన్ని సూచిస్తుంది, ఈ తప్పు నాదిగా, నన్ను క్షమించు అని చెప్పేసి మరి తనకు సాష్టాంగపడి పాదాలు పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ మాటను బట్టి ఆ దావీదు మీదకి రావాల్సినటువంటి, ఆ దావీదు ద్వారాగా ఆ నాబాలు కుటుంబం మీదకి రావాల్సినటువంటి ఆ ఉగ్రత తప్పించబడింది. సో కాబట్టి మరొక విషయాన్ని చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే అక్కడ విశ్వాస వీరుల జాబితా మనకి కనిపిస్తుంది. అక్కడ 34వ వచనంలో చూస్తే విశ్వాసమును బట్టి అగ్ని బలమును చల్లార్చును అంటాడు. అంటే మరి విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాస వీరుల జాబితా అక్కడ అనేక మంది కనపడుతూ ఉంటారు. వారిలో మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా మనం చూస్తాం. వీరి గురించి మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. మరి నెబుకద్నెజరు ఒక ప్రతిమకు నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటే, అయ్యా మేము సేవించిన దేవుడు జయం కలిగిన దేవుడు, ఒకవేళ ఈ యొక్క అగ్నిగుండంలో మనం తప్పించడానికి ఆయన సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా కూడా మేము ఈ ప్రతిమకు మొక్కమని చెప్పినప్పుడు ఆ రాజు చాలా ఉగ్రహంతో ఆ యొక్క అగ్ని 7 అంతలు చేస్తాడు. 7 అంతలు వేయడం చేసి అగ్నిగుండంలో పడవేస్తున్నప్పుడు పడవేసిన వాళ్ళే మరి వాళ్ళే కాలిపోయారు. కానీ వీళ్ళ ముగ్గురితో పాటు 4వ వానిగా మరి ఆ దూత కూడా ఉండి వీరికి కనీసం అగ్నివాసన కూడా అంటకుండా వారిని కాపాడినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఇంకో విషయం చూస్తే కీర్తన గ్రంథం 106వ కీర్తన 23వ వచనంలో చూస్తే అక్కడ ఇజ్రాయేలీలు మరి పక్షంగా మోషే విజ్ఞాపన చేసినప్పుడు దేవుని కోపము చల్లారినట్లుగా మనం చూస్తాం. 106వ కీర్తనలో మనం చూస్తే ఆ మాట అక్కడ విజ్ఞాపన అంటే ఇజ్రాయేలీలకి దేవునికి మధ్యలో ఉండి మోషే గారు ఏం చేస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కోపము చల్లారినట్లుగా మనము 106వ కీర్తనలో మనం ఈ మాట చూస్తాం. అంటే పశ్చాత్తాపము దేవుని కోపాన్ని చల్లారుస్తుంది. మృదువైన మాట మరి ఒక మనుష్యుడు లేదా ఒక రాజు యొక్క క్రోధాన్ని చల్లారుస్తుంది. అలాగే విశ్వాసాన్ని బట్టి అగ్నిబలం చల్లార్చబడుతుంది. విజ్ఞాపన దేవుని కోపాన్ని చల్లారుస్తుంది. అలాగే సామెతల గ్రంథంలో చూస్తే 26వ అధ్యాయంలో మరి 20వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారుంది అంటాడు. కొండాలు చెప్పేవాళ్ళు లేకపోతేనంట ఆ జగడాలు చల్లారిపోతూ ఉంటాయట. సో కాబట్టి మరి కొండగాడు ఉంటే అక్కడ జగడాలు పెరుగుతాయి, కొండగాడు లేకపోతే ఆ జగడాలు చల్లారిపోతాయి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. సో కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి దేవుని నుండి పశ్చాత్తాపం ద్వారాగా దేవుని యొక్క కోపాన్ని చల్లార్చబడుతుంది చూస్తాం. మృదువైన మాట ద్వారాగా రాజుల యొక్క క్రోధం చల్లార్చబడడం చూస్తున్నాం. అలాగే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి విశ్వాసాన్ని బట్టి అగ్నిబలం చల్లార్చబడడం చూస్తున్నాం. విజ్ఞాపన ద్వారా దేవుని కోపం చల్లార్చబడడం చూస్తున్నాం. కొండగాడు లేనప్పుడు జగడాలు చల్లార్చబడడం చూస్తున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క మాటలు, మన యొక్క విశ్వాసము మరి ఏ రీతిగా ఉందో ఈ మాటలను బట్టి మనమే ఒకసారి పరీక్ష చేసుకుని మనము అనేక ఉగ్రతల నుండి, అనేక క్రోధాల నుండి, అనేక ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి తప్పించబడేవారుగా ఉండినట్లు దేవుడు ఈ కృపావాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నీ ప్రేమ దయ సంకల్పాన్ని బట్టి ప్రభా, ఆనాడు నినివే పట్టణస్థుల పరిస్థితి ఘోరంగా ఉన్నప్పుడు నాయనా 40 రోజుల్లో నేను దాన్ని నాశనం చేస్తానని చెప్పిన తండ్రి, మరలా మరి నాయన తండ్రి వారినైనా తండ్రి దేవ యోనా ప్రకటించినప్పుడు వారందరూ గోనె పట్ట కట్టుకుని పశ్చాత్తాపడినప్పుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి వారి విషయంలో మీరు విచారపడినట్లుగా మీ లేఖనాల్లో చూసాం. మరి నాయన మా దేశంలో, మా ప్రపంచంలో ఉన్నటువంటి నాయన ప్రభా 800 కోట్ల మంది విషయంలో కూడా మీరు విచారపడుతున్నారని, వారి విషయంలో కూడా మీరు పశ్చాత్తాపడుతున్నారని మేము అనేక విషయాల్లో చూస్తున్నాం. కనుక ప్రభా వారి జీవితాల్లో కూడా నాయన తండ్రి నీ ఉగ్రతకు పాలు పంచకుండా ప్రతి ఒక్కరూ కూడా నిశ్చయముగా నాయన ప్రభా మరి నీ రాకడ దినమున దాచబడేవారుగా, నిత్య జీవాన్ని పొందుకునేవారుగా ఉండగలకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరాల కొరకు
పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.